ఎలా రాకుండా చూడాలి దాన్ని? రాకుండా చూడాలి అంటే ముఖ్యంగా ఏంటంటే మనం ఎక్కువ ద్రవ పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి. ఆహారం ఎక్కువ నమిలి జ్యూస్ లాగా తినడం వల్ల అది మంచి డైజెషన్ ఉంటుంది. డైజెషన్ అవ్వడం వల్ల విరోచనాలు సాఫీగా వస్తాయి. అలాగే ఆయిల్ ఫుడ్ కానీ మసాలాలు కానీ ఇవన్నీ తగ్గించాలి. మీరు బిర్యానీ తినొచ్చు, పూర్తిగా కడుపు నిండుగా బిర్యానీ తినకండి. ఒక సగం బిర్యానీ తినంటే ఒక సగం కర్డ్ రైస్ తింటారు. థమ్స్అప్ వద్దు, పక్కన మజ్జిగ తెచ్చుకోండి, మజ్జిగ తాగుకుంటూ బిర్యానీ తినొచ్చు. అలాగే పీచు పదార్థాలు ఎక్కువ తినాలి. పీచు పదార్థాలు అంటే చిక్కుడుకాయ, బీరకాయ, బీనీసు ఇలాంటివి. మోర్ క్వాంటిటీ ఆఫ్ కర్రీ, లెస్ క్వాంటిటీ ఆఫ్ రైస్. మోర్ క్వాంటిటీ ఆఫ్ కర్రీ, లెస్ క్వాంటిటీ ఆఫ్ చపాతీ. అలా తినాలి. రెండో పనులు ఏమైతుందో పీచు పదార్థం ఉండడం వల్ల విరోచనాలు సాఫీగా వస్తాయి. అక్కడ ఎలాంటి ప్రభావం చూపించదు, విరోచనంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి మీరు ఏం చేయాలి? ఎక్కువ ఏం తినాలి? ఎక్కువ కర్రీస్ ఎక్కువ తినాలి. అలా తినాలి. బిర్యానీ తినండి, వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ తినండి. కానీ దానికి ఒక పద్ధతి ఉంది. పూర్తయిన బిర్యానీ ఏం పెట్టాను ఫుల్గా ఇలాంటి సమస్యలు వచ్చే రావడానికి చాలా అవసరం అవుతుంది.